అరే ఎంత సీరియస్ ఉన్నా ఇంట్లో తిట్టుకుంటారు ఏంద్రా మీరు సిగ్గు లేకుండా అవురా మనిషి 80 రూపాయలు అడుగుతావయ్యా నువ్వు 80 రూపాయలు అడుగుతావయ్యా 80 రూపాయలు అడుగుతా బాయ్ నువ్వు ఇస్తావా 80 రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వలేవన్నా 80 రూపాయలు ఎందుకు ఆడా నేను ఏమనుకున్నా నాకు మైక్ ఇచ్చిరు మాట్లాడమని నేను మాట్లాడేసా నేను అనుకున్నా మంచిగా వీడు రాంది వీడు ఏం మాట్లాడుతుండేమో అనుకున్నా ఒకసారి మైక్ పెట్టు ఏం మాట్లాడుతున్నావు పిల్లలు లేరు మేమే అనుకో ఉన్నాను అనుకో చెప్పు వెయిట్ చేస్తాను అందరూ వెయిట్ ఏం చేయరు ఆయనగానే వాళ్ళు అడుగుతారు నా గురించి మళ్ళా మన బీటీఎస్ అయితే స్టార్ట్ చేసాం రాప్లో ఏం మాట్లాడుకున్నారో పోయి చూద్దాం. ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు వచ్చేడు మెల్ల అన్నా పెద్ద కంటెంట్ ఇప్పుడు ఎందుకన్నా ఒక కంటెంట్ చెప్పన్నా ఎందుకు మరి ఏం చేస్తున్నా అదే టైమింగ్ ఉంటుంది దేనికైనా టైమింగ్ ఏందిరా అవునా వాస్తు ఇప్పుడు మెల్ల వానికి కంటెంట్ లేదు వానికి ఏం చేయాలో తెలియదు అదే అన్నం అనుకుంటాడు ఎంతసేపు అనుకుంటాడు వద్దు వాడిని మంచి చేసి అలా రావు ఈ నెల పైసలు వస్తలేవు నాకు పైసలు రావు ఈ నెల అన్న ఇంట్రెస్ట్ అనుకున్నా అందుకే అడుక్కుంటున్నా కదా ఏడా ఆడుకుంటున్నా అరే కన్నా అనుకో డైరెక్ట్ గోడ కట్టుకుంటావు ఎన్ని గంటలకు ఉన్నాడు నెట్ షాప్ లో మార్నింగ్ 7 5 గంటలకు వండుకోలే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండవు కొంచెం నీకు అది ఇంట్రెస్ట్ లేదా సార్ నొప్పిలు నమ్మొచ్చు ఇప్పుడు రాత్రి బాడీ టైర్డ్ ఉంది కదా ఈ బ్యాగ్ మొత్తం నొస్తుంది అట్లనే వస్తా నువ్వు ఉండకనా చెప్పావు రాబాయ్ నేను లేకపోతే సరే ఇప్పుడు మీకే వాడతాడు టైర్డ్ నైట్ చేద్దాం 7 o'clock చేద్దాం రాత్రి చిట్కా అరే అరే నువ్వు అంత మనిషిలో పొద్దున మార్కర్ కూడా మార్కర్ పొద్దున 10 గంటలకి అసలు ఈ రోజు అసలు ఎంత పెద్ద వీడియో ఉండేది ఫ్యామిలీలో వేసుకో వీడియో అది February 14 తీయాలి మంచి వీడియో అది స్కూల్ పిల్లలు ఎంత మంది ఉన్నారు 200 మంది స్కూల్ పిల్లలు ఉన్నాయి తెలుసా పొద్దున ఉంటుండే కదా నువ్వు పోతే ఆడా నేను ఏమనుకున్నా నాకు మైక్ ఇచ్చిరు మాట్లాడమని నేను మాట్లాడేసా నేను అనుకున్నా మంచిగా వీడు రాంది వీడు ఏం మాట్లాడుతుండేమో అనుకున్నా ఒకసారి మైక్ పెట్టు ఏం మాట్లాడుతున్నావు పిల్లలు లేరు మేమే అనుకో ఉన్నాను అనుకో చెప్పు వెయిట్ చేస్తాను అందరూ వెయిట్ ఏం చేయరు ఆయనగానే వాళ్ళు అడుగుతారు నా గురించి చెప్పు చెప్పు ఆయన అడుగుతారు ఎందుకు అడుగుతారు అభిమానం మన మీద ప్రేమ నువ్వేమిస్తున్నావు ప్రేమ అరే ఒక ప్రమోషన్ వచ్చింది రా 10,000 ఇస్తా అమ్మా అమ్మా మెల్ల 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 అవుతు మెల్ల మెల్ల అనవసరంగా అన్నం రా భయ్ వీడియో వస్తుంది మెల్ల మెల్ల వద్దు వద్దుతాడు ఫ్యానే ఫ్యానే అరే అయితే లేదా అమ్మో ఆగు వద్దురా మంచిగా ఇందాక పవర్ నాప్ అయ్యానా 1 hour 2 hours స్పీడ్ బ్రేకర్ మీద ఇట్లా బండి ఇట్లా అవుతుంటే ఇట్లా నొప్పిలు అవుతున్నాయి నాకు కాదు ఏం వీడియో చేద్దాం కంటెంట్ చెప్పు కంటెంట్ చెప్పురా కంటెంట్ చెప్పురా నేను కూడా ఇంటికి ఉరికేస్తా అదే పొద్దున్న 4 గంటలకు వండుకొని పొద్దున్నే 9:30కి లేస్తా మీద వండు ఏం చేద్దాం చెప్పు నిన్న ఎన్ని గంటలకు లేచినాం నిన్న ఎన్ని పనులు చేసుకున్నాం అవును చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు ఏం చేద్దాం నువ్వు చెప్పు మనం చెప్పంటావు నా దానికి అరే నరేష్ గారికి ఉంది వానికి ఉంది కట్టప్పకు ఉంది ముగ్గురికి వీడియోలు నువ్వు ఒక్కడివే పొద్దున మంచి చేసిస్తారా రాయరా నైనా అంటే అమ్మ పొద్దున అన్న నేను పొద్దున కళ్ళు తెరిచింది 1 గంటకి తెలిసిందా నేను అనుకున్నా ఫోన్ చేయలే నీకు నేను అనుకున్నా రాడు ఎట్లయినా ఏమంటారు కాలిపిల్ల అన్నం నేను బాక్స్ ఏంటిది చెప్పు అరే గంగు
ఇక మీ తమ్ముడేమో అడుగుతుండు వీడియో అంట గంగు మా గంగు మామ ఉన్నాడు ఆయన ఉన్నాక నాకు ఏ లోటు లేదు అంటు ఏ లోటు లేదు అంటు మళ్ళా ఎందువల్ల బ్లెస్సింగ్ తీసుకోవాలి నాది చెప్పు ఏంది కంటెంట్ అంట చెప్పినా ఏంది వద్దా ఈ కంటెంట్ వద్దు వస్తుందని చెప్పినా కట్టప్ప కొట్టిండు కొట్టిండు పాపం నాకు బాధ అనిపించింది అట్లా కొడతారా రా ఇంకేమన్నా చెప్పాను ఇంకోటి కొట్టిన లేవు ఒకటి కొడితే ఏది చేసినా నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ కాదు ఏమన్నా అంటే హెవీ కంటెంట్లు అంటుండే హెవీ కంటెంట్లు ఇప్పుడు వద్దు అంటు ఫ్యాన్ ఉందా చచ్చిపోయిందా అరవైంది అంతే 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 చెప్పండి చెప్పు మంచిగా మెత్త నా మీద వండుకుదా చచ్చిపోతుంది వండుకో వండుకోనా మస్తు ఉంటుంది వండు లేకపోతే అలా అరే ఇది కట్ చేసుకో అమ్మా ఇది కట్ చేసుకో అమ్మ నన్నమ్మ కాదు అలా చేసుకోరా బాబు ఇప్పుడు ఏమైంది ఏం రా 40 రూపాయలు ఏమో లేవు అన్నావు అంట టిఫిన్ కి అవు అన్నా వానికి ఎవడన్నా వానికి పిల్లి బిచ్చం పెట్టాడు నేనా అన్న నేను పైసలు లేనంట అరే అవ్వ అన్న వీడు పెళ్లి అన్నా, పిచ్చలేడు ఆగన్నా. మళ్ళా నన్ను అంటాడు. మూడు లక్షలు గంగనా? ఏమైంది చెప్పు ఏమైంది నేను ఏం చేసినా చెప్పు. ఏమో మాట వరుసకి నాకు ఆకలిస్తుంది నేను నిజంగా పొద్దుగాల ఆకలిస్తున్నాను అవును. తినలే నేను తినకుండా డైరెక్ట్ వచ్చిన ఆ. కార్ లో వచ్చినాము అయితే టిఫిన్ తినిపోయాను అని చెప్పి అన్న ఆ. పైసలు లేవురా అంట అన్న 40 రూపాయలు లేవురా పైసలు దానికి నేను సమాధానం నేను చెప్తాను నిన్న ఫ్రూట్ అవి తీసుకొచ్చినాము కదా అన్న పొద్దున ఏంది? అవే అన్న నువ్వు తిన్నావు చూడు నువ్వు తెచ్చినావా? మళ్ళీ నువ్వు తెచ్చినావా? అన్న, అరే అన్న నాకు దీనికి తీసుకుంది నీకు ఇచ్చేసిన ఆహా, నువ్వు కొన్నావా అంటున్నా. ఎవరు అవ్వ అన్న నువ్వు కొన్నావు అంటే ఇద్దరం కలిసి సరే కొన్నాం. ఈ మనిషి కాడ అన్న ఒక సెకండ్ 80 రూపాయలు అన్న 80 రూపీస్ నేను చెప్పని సరే అన్న ఎవరు కొన్నారని మ్యాటర్ కాదని నేను చెప్పాను అన్న జిజ్జాన నేను 80 రూపాయలు అడుగు తీస్తావయ్యా నువ్వు 80 రూపాయలు అడుగు తీస్తావయ్యా 80 రూపాయలు అడుగు తీస్తా బాయ్ నువ్వు ఇస్తావా 80 రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వలేవన్నా ఎవరు 80 రూపాయలు ఎందుకు ఇయ్యలే ఎందుకు ఇవ్వలే మేము తిన్నాం రా అన్న వాడు చెప్పాలా అవన్నీ కాదురా భయ్. చెప్పాలా అన్న? అన్న, అంతే ఆయన కూడా చెప్తున్నా ఆగనా? కాదు. ఇదిగో అన్న, వాడు వచ్చిందాక ఆగరా అంటే ఆగలేడు ఆడు. ఆగుడు కాదు అలా అంటే బకరగాలు కావాలా మీకు డైలీ అన్న, బకరా కావాలా? ఎవడన్నా తిననీకి వాడేది వాడు ఇక అన్న ఎవరు మీ అమ్మకి ఫోన్ చేసి అడగచ్చు కదరా అన్న నాకు ఉన్నాయన్నా నా కాడు ఉన్నాయి అలా తిరిగేది కదరా. అరే అన్న నేను ఏమన్నా నా కాడు ఉన్నాయి నేను వెంటనే కుత్తి అడిగినా అన్న పెడతాడా పెట్టడా అని వాడు వచ్చిందాక ఆగలేడు అన్న అందరు కలిసి తిందామంటే వాడు ఒక్కడు తింటాడంట ఆయనే అప్పటికి తిన్నాడు చిన్నోడు వాడు పెడితే ఏమవుతుందిరా? చిన్నోడా 3 లక్షలు సంపాదించుకున్న నెలకు చిన్నోడా ఆడు? అన్నాడు 3 లక్షలు అట్లా చెప్పి వాటి పైసలు మొత్తం వస్తాయి పైసలు వస్తలేవు అట్లా అన్ననే నాకు అవు, అవు, ఇక. మమ్మీ చూడు 3 లక్షలు అంట 40 రూపాయలు ఇక్కడ 3 లక్షలు ఎందుకు ఏం వచ్చింది మాట్లాడినా ఏ మెసేజ్ చెప్పినా వాళ్ళ అమ్మకే చెప్పేస్తుంటాం ఇక. కరెక్ట్ రా ఏడుపు అట్లా అయిపోయింది మన మీద టికెట్లు ఎంత అన్న మనాలికి కటప్ప మనాలి మొత్తం వస్తున్నా 14,000 అమ్మో మనాలి ఏ 2000 గోవా వేసుకున్నాడు రా అన్న. నాకు మనాలి మనాలి పోతున్నా అన్న షూటింగ్ అంట సినిమాది అవునా ఫ్యామిలీ నాకు ఇలా తప్ప ఎవరున్నారు చెప్పు. ప్లీజ్ ఒక్క బీజం ఇటు అయ్యా నన్ను ప్లీజ్ బీజం లేకుండా వేస్తుడు ఒక్క వీడియో బీజం వేసాను వీళ్ళతో తిరుగుతే అంతే నా బతుకు ఫ్యామిలీతో ఇది ఎట్లా బాలకృష్ణ కూర్చోండి కూర్చోండి తర్వాత వీడియో కూర్చోబెట్టారు ఈడ. అరే నిన్న మెంటల్ ఆడినాం దాంట్లో ప్లేయర్లు లేరు మా దాంట్లో ఎక్కువ లేకుండా ఆడేటోళ్ళు ఓవర్ ఉన్నారు చెప్పు. ఆడు ఓడో తెచ్చుకుని బయటికి వెళ్ళి గ్రౌండ్ మనం వాళ్ళు గెలిచిపోయారు మనం ఉంటే అందరం తెచ్చుకోవడం మా టీం ఎట్లానే సరే టీం తెచ్చుకోవాలి ఐడియాలు తెచ్చుకున్నా టీం పెట్టాడు మేము 5 మంది మీరు 5 మంది 3,000 ఆడదాం 5 నన్ను కూడా 5,000 వేసుకోవాలి. ఆడదాం మనం మనాలిలో ఆడతాం ఎందుకు అవసరం ఇది వస్తలేడా అన్న అరే ఒక్కొక్క ఆ వీడియో చేసుకో పోరా పోయి ఆ కారు పడలేమో ఆ వీడియోలు డేంజర్ అవుతాయని నాకు కన్ఫర్మ్ అయిపోయింది నాకు భయం అవుతుంది నాకు కొట్టుకుంటారు లాస్ట్కి ఆ నిన్ననే కట్టపాడు ఆ మదాక్లా అరే ఎంత సీరియస్ ఉన్నా ఇంట్లో తిట్టుకుంటారు ఏంద్రా మీరు సిగ్గు లేకుండా కటప్ప అవురా కట్టప్ప మనిషి బుద్ధి గలీజున్నది కట్టపది చాలా పర్సనల్ గా అరే కట్టప్ప
అరే అన్న అంట, అరే అన్న. సరే అవన్నీ వద్దా ఇక ఇక్కడ పోనీ ఉంటారు వస్తారు రా భయ్ సబ్స్క్రైబర్ అన్న అట్లా తిట్టదు కట్టప్ప. వాళ్ళ వల్ల కూడా మాకు మాట్లాడాడు ఎవరితో అసలు ఎందుకు కలువని పంపించడం ఎందుకు కాదు, అసలు? కలువమని ఎన్నిసార్లు చెప్పినా విని? అది ఇంటికి వచ్చిన వాళ్ళు పంపిస్తాను. కాదు కాదు ఇంటికి వచ్చిన వాళ్ళు పంపిస్తాను. ఈడు బీటీఎస్ పెట్టగానే భయానికి అందరు కరెక్ట్ మాట్లాడుతులేదు ఒక్కొక్కడు దొంగలు నీకు తెలియదు వీడు పెద్ద దొంగ వీడు ఇగో ఇగో మూలకున్నాడు చూడు వీడు పెద్ద దొంగ బీటీఎస్ చూసే నటిస్తారు పాపం మనకి చెప్పురా 40 రూపాయలు ఇవ్వాలి కదా నిజంగా ఇయ్యలే. సిగ్గుండాలరా కొంచెమైనా వాడు పెట్టిన ఒక టిఫిన్ అడిగిండ్రా అని. అవ్వు, అవ్వు. అవ్వు, అవ్వు. క్లాప్. కట్టప్ప ఏం చేస్తాడో తెలుసా? ఆ 40 రూపీస్ ఇచ్చి అనేది ఉండు. ఒక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ వదిలే వాడు పెట్టాడు వాడు వేరే వాళ్ళకి వేసి ఆడుకుంటాడు తమ్ముళ్ళ దగ్గర అవు మరి నేను అవు తప్పేం చెప్పిండ్రు రా భయ్ మా తమ్మునికే కొడతా 40, 50 ఒక నెలకు 3,000 ఖర్చు పెడుతుంది నెలకు. అన్న ఈ నెల ఆగం ఖర్చు అయినా అన్న. కారు కొన్నావు మళ్ళా ఊరికి పోయినావు ఊరికి పోయి అసలు ఊర్లో కారు చూపించడానికి పోయినాడు అన్న, మొన్న ఓలే ఏమారు మొన్న చూపియలే నా పైసలు ఇచ్చిన 5,000 మళ్ళా. అవునా? అది ఎంత అయిందిరా టైర్లకి అది మొత్తం నువ్వు పెట్టుకున్నా మా కాకి. దావతేదా కట్టప్ప దావతేది వాడు ఇంటికి వారా చూడొచ్చిండు. ఆ ఇంటికి వారసుడు వచ్చిండు. అరే కారు కొన్నాడు. సరే ఒక సెకండ్ నేను అడుగుతా. కారు కొన్నాడు అన్న, ముగ్గురు కారు కొన్నారన్న. ఈయన తినిపించిండు, హర్షన్న తినిపించిండు, నరేష్ అన్న జ్యూస్ తినిపించింది అంటే నువ్వు ఒక్కని మీద ఉన్నట్టు కాదు అందరు తినాలా. సరే ఒక సెకండ్. సరే అందరికి తినిపి, అందరికి తినిపి. 20,000 వేసుకొని పెద్ద వేసాందా ఫంక్షన్ చేద్దామా? 20,000 బాక్స్ టికెట్ బుక్ చేయి. చెప్పు. 20,000 పెట్టి ఈనాడు బుక్ చేస్తే ఆ బాక్స్ క్రికెట్ వీడియో పైసలు తీస్తాడు ఆయన 30 వీడియోలు కొడతాడు. నువ్వు కొట్టినా కొట్టావురా. సరే ఈ మాట గుర్తు సరే. మస్తు చాలా పైసలు పెట్టి నేను ఏం చేయాలి? ఒక మాట అన్నాడు 20,000 అంటే 10 లక్షలు 11 lakhs పెట్టి నేను ఒక 7-8 వీడియోలు తీసినాను అంతే. బండ్లే కదా. బండ్లై అప్పుడు అవంతి ఎన్ని తీసినాను? అవంతి అయితే లాస్ట్ లో పోయినాం చాలా లాస్. లాసే కదా. కంటెంట్ ఇప్పుడు ఇగో మనం పబ్లిక్ లో ఉండాలంటే మనం ఏదైనా కంటెంట్ మనం క్రియేట్ కి ఖర్చు. ఆ బండి టైర్ అని వేయించింది కదా. ఇప్పుడు కట్టప్ప చిన్న బండి టైర్ అని వేయించింది కదా. 3,50,000 బండి రాది. అయ్యబుజాకి అయితే ఒక టైర్ 20,000 టైర్ నువ్వు 80 రూపాయలే తీస్తావు, నేను 20,000 పెట్టాలా జోబులోకి? అవ్వ, బండికి పెట్టుకోరా భయ్ అన్న నాకు ఇచ్చాను నేను పెట్టుకుని నేను నడిపించుకుంటా బండి. నేను చేసుకుంటా వీడియోస్ అన్ని. ఆ జీప్ రెడీ కాగానే బైక్ కరో ఎట్లా చేసాడు రేజ్ పెట్టుకో మరి. 30,000 ఇచ్చిన కార్కి నువ్వు 30,000 ఇచ్చినావు. ఆయన ఏం చేసిండు? పేరుకి కార్ చూసిండు అంతే. మరి మీదే కదా కార్ నేను ఎందుకు కొన్నారా? మీరు ఇయ్యాలి దావద్దు నేను ఎందుకు ఇస్తా? 30-60 వాళ్ళే ఇప్పించారు కదా. వీడియోలో ఎవరున్నారు? కార్లు కొన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేసారు దావత్. వాళ్ళిద్దరేంటి 10,000 వేసినా మస్తు అవుతుంది దావత్. 30,000 నాడు తీసుకోదామా? 10,000 వేసుకొని తీసుకోదామా? బ్యాడ్మింటన్ ఓ కుక్ అంట. మొత్తం సినిమా పనులు నడుస్తున్నాయి, కుక్ అంటున్నావు, ఆడిపోదామంటున్నావు. అరే ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది మన నంబర్ మొత్తం చెడ్డీ గారు తర్వాత వేసిండు. ఏముంటది? సేవ్ చేయలేను. అన్న ఒకసారి అడుగునా ఏదో ఒకటి ఇల్లు పెడతాడు అది తిట్టేసి. ఇప్పుడు నేను 80 రూపాయలు అడిగిన అయ్యవా నువ్వు నాకు? అటు సైడ్ ఆలోచించాలి, ఒకటే సైడ్ ఆలోచించాలి. వాడు వచ్చిందాక పెట్టి ఇక్కడ పెట్టు అడగంగానే మీద ఉంది వాళ్ళ ఇంటి మీద.
కాదు అన్న బదాలి అన్న బదాలి అప్పటికి తిన్నాడు అప్పటికి ఇమ్రాన్ ఫుడ్ తెచ్చి ఇచ్చినారు. వాడు వచ్చినా కాదంటే వీళ్ళు ఒక్కని తీసుకొని తినిపించుకొని రావాలంటే కార్లా. ఎంతసేపు ఎంత పక్కన ఉందన్నా మరి నడవడానికి చేత కాదని కారు పెట్టేసి కారు పెట్టేసి యాక్టింగ్ చేయకరా 80 రూపాయలు తీయలేడు జోబులో 80 కాదు రూపాయి తీయ నువ్వు నాకు తీసినావు ఎప్పుడన్నా? తీసిన ఎప్పుడు తీసినావు? నేను కూడా ఒకసారి తీసినా అస్సారి తినిపించిన అది చెప్పి నీకు వస్తుంది. ఎంత గలీజ్ కొట్టుకోవాలి ఇజ్జత్ తీస్తే నేను ఏమంటున్నా టిఫిన్ 80 రూపాయలు నాకైతే తాజా కిచెన్ ఘీ దోశ కావాలి. ఎవరు తెప్పిస్తారు? నిలబడుతున్నాడు. అరే అదిగో చెప్తారు కదా వచ్చిండ నిలబెట్టారు. టాపిక్ చేంజ్ చేసేస్తాడు బయట లేకపోతే ఈరోజు ఇది క్లారిటీ వచ్చేసేయాలి. 80 రూపాయలు పంచాయతీ 80 రూపాయలు పంచాయతీ క్లారిటీ ఇచ్చింది. కూర్చొని కాదు మీరు క్లారిటీ ఇచ్చాయి అయ్యా కొంచెం పెద్ద 40 రూపాయల పరిస్థితి. అరే నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదరా భయ్. కారు కొన్నాడు అన్ని కొన్ని ఖర్చులు అయినాయి మంత్ 80 రూపాయలు లేవా జోబులా? 80 రూపాయలు కాదు రూపాయి కూడా లేదు. 80 రూపాయలు మాట్లాడిస్తలే ఒక సెకండ్ ఒక్కొక్కసారి 80 రూపాయలు కాదు. నువ్వు రోడ్డు మీద ఎవరైనా పిల్లలు ఉంటారా వాళ్ళని అడిగినా ఇస్తారు నాకు. అవురా రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ నీకు ఇయ్యర్రా. వాళ్ళు అడిగినా నాకు పైసలు ఇస్తారంటే అట్లీస్ట్ వాళ్ళని ఇస్తారు. నువ్వు వచ్చినోడు నువ్వు హర్ష నేను సినిమా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి వారం నేను ఫుడ్ పెడతలే పేదోళ్ళకి పెడతలే ప్రతి వారం పెడుతున్నాను సండే ఈ 2 వారం ఇప్పుడు కనిపించలేదు నాకు ఎప్పుడు చేస్తున్నా అవి చూస్తే కనిపిస్తుంది నీకు. ఇవి పెట్టుడే తెలుస్తుంది ఇంకా అవేం చూసుడేమో నువ్వు కనిపించే అవి లేవురా ఈ పైసలు లేవు. ఈ వారం పైసలు ఉంటలేవు పరిస్థితి. ఒక్క సెకండ్ నీ పరిస్థితి రూపాయి ఉండలేదు సరే నువ్వు ఇంక 80 సరే రూపాయలు నువ్వు పెట్టురా తిందామంటే నాకు పైసలు నెలకే వచ్చి 40,000 పోయి వస్తుంది. సరే నువ్వు పెట్టురా పోయి ఇంటికేం పంపించాలి పెట్టనా అవసరం లేదు కొని తిని రాపో. అరే అది కాదు ఇప్పుడు వినివేనైనా వీడు కావాలంటే ఇదే చేస్తున్నాడు. ఇచ్చిర్రు ఆల్రెడీ తాపిస్తా జ్యూసు ఇంకేమైనా ఎందుకంతా కొట్టుకుంటా తిట్టుకుంటా ఇయ్యలేని అంటుండు. ఇప్పుడు ఎందుకంతా కొట్టుకుంటా తిట్టుకుంటా నీ చిన్న పిల్లలు దుక్కుంటా అమ్మా అయ్యా రే ట్రారా బే అబ్బో పోనీరా బే. అరే చిన్న పంచాయతీకి ఇంత పెద్దగా కొట్టుకుంటా లాయర్ చదువుతున్నప్పుడు 2 సైడ్ ఆలోచించాలా. సరే ఇప్పుడు చదువుతున్నావు అంటే ఆ వేలో ఉన్నావు కదా 2 సైడ్ లెవెల్ ఉండాలి. నువ్వు ఇక లంచం ఇచ్చిన 1 సైడ్ చేస్తే లాయర్ కాదు కాబట్టి అందుకే 2 సైడ్ 1 వే ఇన్నాడు కాదు నా వే నేను చెప్పింది తిన్నావా నేను చెప్పింది. సరే అబ్బాయి నా దగ్గర లేవు సరే వానికి అంత ఉన్నది కదా 80 రూపాయలు అంటారు అవు పైన వానికి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే తమ్ముడే నా మీద ఇష్టం ఉన్నప్పుడు అన్న అనుకున్నప్పుడు అవి 80 రూపాయలు ఆడ పెట్టి సరే కరెక్ట్ ఇది కరెక్టే ఇప్పుడు తమ్ముడు అన్నప్పుడు ఎట్లా చెప్పాలా నా దగ్గర లేవురా కష్టం ఉందని చెప్పాలా. ఏ పోరా బై అట్లా చెప్పలే అట్లనే ఉన్నావా విట్నెస్ నింది పెట్టుకుని నా విట్నెస్ విట్నెస్ చిన్నపిల్లలు అబద్ధం ఆడరు. చిన్నపిల్ల అమ్మా నువ్వు చిన్నపిల్ల అబద్ధం అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా అటు ఇద్దరు మాట్లాడాలి. అవు భయ్ కానీ ఒక మాట తప్పుడు మాట లంచమన్నా నేను అట్లా అనలే
లంచం తీసుకున్నట్లు మాట్లాడు. లంచం తీసుకున్నట్టు మాట్లాడుతూ నువ్వు చూసావా లంచం తీసుకోవడం? నేను అట్లా అంటలే. ఒక లాగా అవుతున్నావు. వన్ సైడ్ మాట్లాడితే అంటారా భయ్? ఆ ప్రేమతో మాట్లాడితే ఇక్కడ అన్యాయం చేస్తా అంటున్నావా? నేను అన్యాయం చేస్తా అనలే, లంచం చూస్తే వాడు తీసుకోవడం. సరే, లంచం అట్లా వచ్చిందేమో. సరే ఓన్లీ నోట్ అట్లా వస్తే ఎట్లా వస్తే రికార్డెడ్. అవును భయ్, అవును భయ్, సారీ భయ్, తప్పైంది. సరే, ఇప్పుడు ప్రేమ ఉంది మీద, నా మీద ప్రేమ లేదంటే నేను ఒక అన్నోన్ పర్సన్ అనుకో. ఇప్పుడు వీడు తప్పు చేసిండు, నువ్వు ఇటు సైడ్ మాట్లాడుతావు, నేను తప్పు చేసి ఇన్ సైడ్ మాట్లాడొచ్చు, నీ సైడ్ మాట్లాడు. మరి ఇప్పుడు నువ్వు మొత్తం ఇక నేనే తప్పు చేసిన. ఇప్పుడు అది మాట్లాడిస్తలేడు రా భయ్. నేను తప్పు చేసిన. నీ ఒక వేరే మ్యాటర్ చెప్తున్నారా భయ్? ఇప్పుడు ప్రేమ ఇప్పుడు ఏమైందో ఆ మ్యాటర్ 80 రూపాయలు ఎట్లా తీయలేవు అది చెప్పు. ఏదో మ్యాటర్ కాదు, నువ్వు ఒక్కటే మాట లేవంట అయిపోయేది. ఒక్క సెకండ్. ఏ మనిషి దగ్గరైనా ఇప్పుడు దానికి ఇప్పుడు పైసలు రావు, నెలకి 15,000 వస్తాయి. జిగురు అడిగినా 80 రూపాయలు ఇస్తా. నువ్వెందుకు జిగురు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నావు కదా, చెప్పు. అప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లుండే, మనం కారాలు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు సిచ్యువేషన్ లేవు భయ్. ఇగో లక్షలు సంపాదించడంతో ఊట ఒక్కొక్కసారి ₹1 ఊటం ఉండదు, ₹1 ఊటం ఉండదు. ఆ సిచ్యువేషన్ అప్పుడు అట్లుండే. ఇక నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం చెప్తారు సార్? ₹1 ఉండదు. అరే ఆయన దగ్గర కూడా ఉంటుంది ₹1. ఇట్లా మాట్లాడు. ఇప్పుడు 50 రూపాయలు పంచాయతీ ఎట్లా 80 రూపాయలు. ఇప్పుడు ఏం తెలుసు ₹80? నీకేం కావాలి చెప్పది. ఆకలి వేసినప్పుడు తినిపించలేదు. నాకుంటే నేను ఉంటే తినలేను, మరి ఆకలి వేసినప్పుడు తినిపించలేవు అంటే నేను తిన్నామా చెప్పు. నేను సరే ఈ మాట సరే నేను పెట్టుకుంటా, ఇద్దరం పోయి చూసామన్నా అన్నానా లేదా? నేను ఆ మాట అరే ఇగో వాడు వచ్చేది ఉంది. మాట నేను అలా వచ్చినప్పుడు ముందు మంచి జుట్టుతో ఉండే గంగన్నేమో డైట్ లో ఉన్నాడు ఆయన, ఓట్స్ తప్ప ఏం తిన్నాడు? అవునా? అది తినలేడా? ఓట్స్ తప్ప ఏం తిన్నాడు ఆయన? ఓట్స్ ఇగో ఈడ వీళ్ళు చెప్తుంటే చెప్తుంటే ఇమ్రాన్ పిలుస్తున్నాడు. ఎందుకు దొబ్బుతున్నావురా భయ్? కోపం ఉంటే కొట్టురా భయ్. కొట్టారా నిజంగా? వచ్చి ఫస్ట్ కొంచెం చదువుకోవాలి, అందుకే ఫిబ్రవరి కన్నా మాట అయితే చూపించాలి నువ్వు ఇంట్లో ఈ మాట. సారీ అంటే ఇగో నాకు మస్తు అంటుండు. నేను మాట్లాడుతున్నా, చదువుకోలేదు నేను చెప్తున్నా. చదువుతా ఫస్ట్ హాఫ్ రన్నింగ్ స్కామ్ మరి కలిపేసిండు. అర్థమైతలేదు, అడిగినా ఏం రాస్తున్నా అని కనిపిస్తలే ఇంగ్లీష్ లా. 80 రూపాయలు లేవురా పోయి నాక ₹1 కూడా లేదు. ఏముంది నీతో మరి? ఏం లే, కారు ఉంది. అది నువ్వే ఇప్పించినాను కదరా నా దగ్గర. పండొద్దు, మధ్యాహ్నం పూట తిని పండొద్దు. నేను ఎన్నిసార్లు చూసాను సార్ సోఫాలో వండుకుని. ఉంటే వండుకుంటే ఇగో నిద్ర లేనప్పుడు, ఇప్పుడు నైట్ అంతా నిద్ర లేనప్పుడు అరే పంజాబ్ వీళ్ళు నన్ను మాట్లాడిస్తలేరు. అప్పటి నుంచి వీడియోలు చూస్తారు కదా, ఏమన్నా అని ఏమొస్తున్నావు నీకు సపోర్ట్ ఆడొస్తున్నా అందరు కలిసి నాకు గురుకుల సాంగ్స్ 3 నెలల తర్వాత మనకు దొరకడు కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. అవునా? జీవితం నుంచి వేసుకుంటూనే ఉన్నారు. కట్టప రాత చేంజ్ అయిపోతుంది.
కటప్ప ఓన్లీ రాజమౌళి, పూరి జగన్నాథ్, రాజమౌళి, త్రివిక్రమ్ వాళ్ళ దాంతో ఉంటుంది. తెలుగులో చెప్పురా ఏయ్, పోరా ఇంకెళ్ళి ఆగు. అరే నీకు తెలిసినావుగా నాకు ఒకటి. నీకు ఆ బుక్ ఏడుంది, ఆ సీన్లు రాసిన బుక్, ఆ పేపర్ నాకు కొంచెం ఇలా ఇడిగి మర్చిపోయినాను. ఏ సీన్ చెప్పు. ఇది కెమిస్ట్రీ కాలేజా? అది అప్పుడు వచ్చేది. నువ్వైతే ఒకసారి రాయి, అప్పుడు చూద్దాం. బీటీఎస్ అంటే ఇంత కానీ మనీ మ్యాచ్ నిన్న నువ్వు హాట్ టెన్నిస్ కన్నా గ్లేజ్ బాల్ మంచిగా అన్నావు మరి నువ్వు ఎందుకట్లా? నాకు స్టేట్ రాదు నాకు. అచ్చా సచిన్ టెండూల్కర్ ఏ, రుకో. ఇంత మంచి కొట్టిండ్రా. సారీ అందుకే 50 అవర్స్ మ్యాచ్ ఆడొచ్చాం. సెట్ చేసే చూడా మండే చూడా చూడా అరే మనీ అరే పెట్టండి. అరే అది ఓకేనా మొత్తం? కాల్చిన పట్టేసి పొద్దున 2 రోజులు మొత్తం జల్దీలు వేసినాడని. అరే ఇదిగో ఇది ఒకటి సపరేట్ తీరి, ఇది ఒక సపరేట్ తీరి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సపరేట్. డైట్గా మనం ఎవరు తీసిండు నిద్ర చూసినావు? వీడియోలో ఉంది తీసేది. అవునా? గుర్రగొట్టిందా? ఎంత? అది తీసి అప్పుడు పెడతా గుర్రగొట్టింది. కొట్ల నువ్వు సినిమా స్టోరీ అనిపిస్తుంది నా కళ్ళ మొత్తం. ఏ సినిమా స్టోరీ? ఇమ్రాన్ చెప్పే సినిమా స్టోరీ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు సినిమా తీసేసినాడే కళ్ళ వచ్చింది. అలా సినిమా తీసేసారు. రాజమౌళి సార్ ఫోన్ చేసిండు కట్టపకి, నీకు 5 కోట్లు ఇస్తాను నెక్స్ట్ సినిమాకి అన్నాడు. సీల్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇదే కళ వచ్చిందిరా బాబు నాకైతే. కటమాల మస్తు చెప్తావు. ఇది అన్ని వీడియోలో ముందే చెప్పినావు, దీనికన్నా ముందు ఇది కళ వచ్చిందట. కళ వచ్చింది, నిజంగా కళ వచ్చింది నాకు. నీదేం కళ వచ్చింది తెలుసా? వాడుకోలేక నీకెట్లా వచ్చింది కళ? వాడి కళ కట్టరా అందుకే నిన్నైతే ఏం కళ వచ్చింది తెలుసా? చెప్పు చెప్పు. ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకు రాదు? రోడ్ మీద ఉంది. చెప్పమా రోడ్డు మీద చేత కాదు. అవసరమా? ఇంకొక కళ కూడా వచ్చిందా? చెప్పు. ఒక పెళ్ళైన అమ్మాయిని చేసుకుని మనం వెళ్ళి బాగా వస్తారు, నా మీద వస్తారు నీ కళలు. అవసరం ఉన్న వాళ్ళ మీద రావు కళలు. నేను ఎక్కువ అది చేస్తుంటాడు అయ్యా. ఏంటి అది చేసుకుంటా నీ మీద ప్రేమ. ఫోన్ చేయకపోతే ఎన్నిసార్లు వేసినా పొద్దుగాలండి. వచ్చిందిగా అన్న. నీకు అదృష్టం లేదులే. ఇబ్రాహిం అడగాలి ఏదైనా ఏమన్నా అయినా అడగడు కదా. అడుగుతావు అడగడు. ఏమడుగుతావు? ఏం తీసుకోమా ఇబ్రాహింతో అసలు పట్టించుకోము. ఏమన్నా వీడే అయ్యి నీ పని అయ్యేంత సేపు అన్ని మూసుకొని కూర్చుంటావు. బా ఇప్పుడు గేమ్ ఆడాలి. మావాడు వచ్చేసి రారా పెట్టి రారా. ఇది ఏమంటాడు వచ్చారా మనను? రాడా నా దగ్గరకు వచ్చాడు. అయ్యా అట్లా బాడీ పడద్దు, చెయ్యి కావాలి. అట్లా నేను చెప్పి సాగు. ఏడికి వీలు ఆపితే ఇడికి ఒకసారి
పోదాం అది. జస్ట్ ఇట్లా వదిలేయాలి. ఆడికంటే వాడికి ఒకసారి ఆటోమేటిక్ వచ్చేసి చెస్ట్ బాడీ ఇప్పుడు అలాగే ఏమైంది? వీడికంటే పో ఇర్ఫాన్ పో. అన్న ఇర్ఫాన్ చేస్తాడు అంతే. ఒకసారి రా. అమ్మా. అది కొన్ని ఇచ్చాడు. అడుదా పోదా వేడికి ఇంటికి. వాడు ఏదో చేస్తున్నాగా, ఏమైంది? ఇప్పుడు కట్టప్ కూడా వస్తుందా సినిమాకి నీతో? సినిమా నువ్వు కూడా పోతున్నావు జిమ్కి? ఎప్పుడు ఉంటాం? ఎప్పటి నుంచి పోతున్నావు నువ్వు కూడా? ఎక్సర్సైజ్ 3 నేర్పించు. రైట్ బ్రో, గుడ్ నైట్.